వెలుగై ఉన్నాడు. నువ్వు చీకట్లో జీవిస్తూ నీ చుట్టూ ఉన్నటువంటి వారిని కూడా చీకటిమయంగా మార్చటం కంటే నువ్వు వెలుగు సంబంధిగా జీవిస్తూ నువ్వే ఒక క్యాండిల్లా, ఒక కొవ్వొత్తులా నీ జీవితాన్ని మలుచుకోగలిగితే నీ ఇంటిని వెలిగిస్తావు. ఆ తల్లి అదే చేసింది. చీకటిమయమైపోయిన తన కుమారుని యొక్క బ్రతుకును, భవిష్యత్తును వెలిగించేసిందండి. అమ్మా నాన్న, ప్రార్థనతో నీ బిడ్డల భవిష్యత్తును వెలిగించు. దేవుని సహాయంతో సహోదరి సహోదరుడా, నీ కుటుంబాన్ని వెలిగించు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఆరిపోతున్నా, చదువులో ఆరిపోతున్న నీ జీవితాన్ని దేవుని సహాయంతో వెలిగించే ప్రయత్నం చేయి. నువ్వు వెలుగుమయంగా ఉండాలి, లోకానికి వెలుతురై ఉండాలి. అది కేవలం దేవుడు అనుగ్రహించే జ్ఞానం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. నేను ఎక్కడ ఉంటే అక్కడ వెలుగును ప్రసరింప చేస్తాను, వెలుగుమయంగా జీవిస్తాను అన్నవారు మీ హస్తాన్ని ప్రభు